బహుజన కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కామ్రేడ్ అంతోని సురేష్ డక్కల్ గారికి ముందుగా ఒక అడుగు ముందుకు వేసి, నేనంటూ కింది స్థాయిలో తక్కువ కులంలో ఉన్నప్పటికీ కూడా ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తానని ముందుకు వచ్చి సహకరించినటువంటి తమ్ముడికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈనాడు ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ, టిఆర్ఎస్, ఇతరత్ర ఏ పార్టీలో చూసినా కూడా కమ్మ, రెడ్డి, ఎలమ కులాలే మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానివ్వండి వాళ్ళే ఉన్నారు. ఈ రోజున ఉన్నటువంటి తక్కువ స్థాయిలో అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలో కూడా ఇంకా తక్కువ కులం నుంచి, డక్కలి కులం నుంచి ఎంపీ అభ్యర్థిగా వచ్చినటువంటి కామ్రేడ్ అంతోని సురేష్ డక్కలి గారికి మనము అందరం కూడా హృదయపూర్వకంగా అతన్ని ఆశీర్వదించి, ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఏదైతే మనం ఆశిస్తున్నామో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేస్తున్నాము. మనము ఏదైతే కింది స్థాయి నుంచి ఉన్నటువంటి వెలివేయబడినటువంటి ఊరి బయట ఉన్నటువంటి కులాల నుంచి అభ్యర్థిగా మనము మంత్రులుగా ఎదగడానికి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఏదైతే అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి మన రాజ్యాంగం ద్వారా మనం తెచ్చుకున్నటువంటి మన హక్కుల్ని, మన స్వేచ్ఛ, సమానత్వాన్ని ఎంపీ అభ్యర్థికి మనం ఓటు వేసి మనం అందరం కూడా గెలిపించుకునే దిశగా ఉండాలని, రానున్న రోజుల్లో ఏదైనా కావచ్చు, గెలవనివ్వండి గెలవకపోనివ్వండి, కానీ మేమున్న పుకులాలకు కూడా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని, అలాగే నేను లాస్ట్ టైం ఎమ్మెల్యేకి కూడా కంటెంట్ చేసిన, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా కూడా కంటెంట్ చేస్తున్నా. నేను మా కులాల్లోంచి కానీ, అట్టడుగున పడిన కులాల్లోంచి కానీ చాలా బాధలు, ఇబ్బందులు చూసిన. అందుకే నా మనోవేదంతో నేను కూడా ఒక ఎమ్మెల్యేకి, ఎంపీకి పోటీ చేయగలుగుతా అని నేను ఒక అడుగు ముందుకేసిన. అట్నే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అన్నగారు రాంబాబు అన్నగారు నాకు ఎంతో ప్రోత్సాహంతో ముందడుగు వేయించారు. అట్నే అన్నగారు పేరు చలమ అన్నగారు చాలా లాంగ్ నుంచి మా కోసం ఇక్కడ దాకా వచ్చారు. ఈ బిఎల్ఎఫ్ తరపు నుంచి నేను ముందడిగేసి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ, పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను నా కత్తెర గుర్తు, మీరు నా కత్తెర గుర్తుకు ఓటేసి చరిత్ర మొత్తంలో కూడా 100 సంవత్సరాల ఖమ్మం చరిత్ర మనం చూడగలిగితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మేము నిర్ణయించుకునేదంటే ఇక్కడ ఉన్నటువంటి మేధావర్గమైన జర్నలిస్ట్ మేధావులను కూడా ఆలోచించమని కోరుతున్నాం. మనం రాయాల్సిన చరిత్ర, మనం రాయాల్సిన బాధ, కడగంతో కన్నీళ్ళన్నీ ఒక మధ్యలో పోయి ఒకటి రెండు కులాల మధ్య వైపే మనం అందరూ చూస్తున్నాం. దాని నుంచి మన మెదడు బయటికి రావాలని ఈ ఖమ్మం గడ్డ మీద నిజమేంటో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం కోసం మేము గతం నుంచి కూడా ఒక 2 ఇక్కడ నిజాన్ని చెబుతూ ప్రయాణ సందర్భంలోనే మనటువంటి సార్వత్రిక ఎన్నికలు కానీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో కింది కులాలటువంటి అభ్యర్థులు పెట్టి ఒక ప్రచారం చేస్తున్నాం. ఏంటి ఖమ్మం చరిత్ర? గత 100 సంవత్సరాలుగా ఒక కులం చేతిలో ఉండిపోయింది జిల్లా. ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడా కూడా ఈ పరిస్థితి లేదు. మీరు ఏ దేశం చూసినా ఒక జాతి 1, 2, 3 ఒక ఆధిపత్యంలో ఉంటుంది. లేదు ఈ భారతదేశంలో, ఈ రాష్ట్రంలో 1, 2 కులాలు ఒక 5, 10 మాత్రమే రాజ్యాన్ని అనుభవించాయి. కానీ ఖమ్మం గడ్డ మీద ఒకే ఒక కులం మన పేరుగా కొనసాగుతుంది. ఏంటి ఈ చరిత్ర? ఎందుకు మైనార్టీగా 5% లేని కులం 100 సంవత్సరాలు రాజ్యంలో ఉండడానికి కారణం ఏంటి? ఈ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 85-90% ఉన్న దళిత బోధిన జాతులు అన్ని రంగాలకు దూరం అయిపోయి ఉన్నాం. గతంలో బ్రాహ్మణునిగా అరగారిన కులాన్ని ఊరు పెట్టించి ఎలా అయితే అవహేళన చేశారో ఈ ఖమ్మం గడ్డ మీద దళిత బోధిన మేధావర్గాన్ని వాళ్ళ రాజకీయ పార్టీలు కుర్చీకోవడం కూడా అవమానపరిచారు. ఇది చాలా బాధకరం. అంటే ఇకనైనా మనం ఆలోచన చేయాలి. ఎంత బాధకరం అంటే ఈ కులానికి ఇంత సంపద ఎట్లా పోగేదో మీ విశ్లేషణ చేశాం. ఎలా పోగిందంటే అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళే నిర్ణయాలు చేసే అధికారంలో ఉండబట్టి ఇలా ప్రజాప్రతినిధులుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా కావడం వల్ల వాళ్ళు ఎనలేని సంపదను పోగు చేసుకొని ఆ సంపద మొత్తం కూడా తీసుకెళ్లి విద్య మీద, వైద్య బహుజన కమ్యూనిస్ట్ పార్టీ